మాఘపురాణం 11వ అధ్యాయం. కురుక్షేత్ర సంగ్రామం అంటే మహాభారత యుద్ధం పూర్తయింది. కౌరవులు సమూలంగా నాశనమయ్యారు. యుధిష్ఠిరుడు రాజయ్యాడు. కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా భారతదేశాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్నాడు. దేశంలో ధర్మం 4 పాదాల నడుస్తోంది. సత్యం, దానం, ధర్మం, తపస్సు అనేవే ఆ 4 పాదాలు. వారి పురోహితుడు దౌమ్యుల వారు. ఆయన ఒక రోజున ధర్మరాజు వద్దకు వచ్చి, ఓ ధర్మనందన, నీ పాలనలో అన్ని ధర్మాలు సక్రమంగా పాలించబడుతున్నాయి. రాజ్యంలోని ప్రజలు కూడా ధర్మాత్ములుగానే ఉన్నారు. రాజు దుర్మార్గుడైతే ప్రజలు కూడా దుర్మార్గంగానే ఉంటారు. మొత్తం మీద యథా రాజా తథా ప్రజ. రాజులా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించి పరిపాలన సాగిస్తున్నావు. నీ పరిపాలనను దేవతలు కూడా మెచ్చుకుంటున్నారు. రేపటి నుండి మాఘమాసం వస్తోంది. మీరందరూ ఉదయాన్నే లేచి దగ్గరలో ఉన్న యమునా నదిలో స్నానం చేసి సూర్యదేవుణ్ణి ఆరాధించాలి. ఆ తరువాత లక్ష్మీనారాయణులను ఆరాధించి దాన ధర్మాలు నిర్వర్తించాలి. తరువాత మాఘపురాణం కూడా చదవాలి. ఆ మాట గుర్తు చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు దౌమ్యుడు. పాండవులు, ద్రౌపది, మిగిలిన అంతఃపుర పరివారం అందరూ ఆ మాటలు శ్రద్ధగా విన్నారు. గురువుగారు చెప్పినట్లుగా చేయడానికి అంతా సిద్ధమయ్యారు. మాఘమాసం వచ్చేసింది. దౌమ్యుల వారు చెప్పినట్లుగా అందరూ ఉదయాన్నే నదీ తీరం చేరి పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు నిర్వర్తిస్తున్నారు. పురాణ శ్రవణం చేస్తున్నారు. అంతలో మాఘశుద్ధ ఏకాదశి వచ్చింది. ఉదయాన్నే అందరూ స్నానం చేశారు. శ్రీమన్నారాయణ పూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుంతి మధ్యముడు భీమసేనుడికి మాత్రం చాలా దిగులుగా, బాధగా ఉంది. అతడు ఏ రోజు భోజనం చేయకుండా ఉండలేడు. తినే తిండి కూడా సామాన్యం కాదు. ఒక బండి అన్నం, పప్పు, పిండి వంటలతో సుష్టిగా లాగించేస్తాడు. ఇందులో ఏమాత్రం తగ్గినా అతని ఆకలి తీరదు. అలాంటి అతను ఇప్పుడు ఉపవాసం ఉండాలంటే ఎలా? 2 పూటల అన్నం ఉండదు కదా. ఒకవేళ ఏదైనా తింటే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం దక్కదు. ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచించాడు. ఏమీ తోచల. అప్పుడు గురువైన దౌమ్యుడి దగ్గరికి వెళ్ళాడు. తన అనుమానం, దిగులు, బాధ, విచారం అంతా ఆయనకు చెప్పుకున్నాడు. అంతా విన్నారు దౌమ్యుల వారు. భీమసేన, మాఘమాసం చాలా పవిత్రమైనది. అందులోనూ శుద్ధ ఏకాదశి పరమ పవిత్రమైనది. విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజున భగవంతుడి మీద పూర్తిగా దృష్టి నిలిచి నియమనిష్టలతో ఉండాలి అని సంకల్పం చెయ్యి. అలా సంకల్పం చేస్తే ఆకలి దప్పులు తెలియవు. కృష్ణ పరమాత్ముడి మీద నీకు నమ్మకం ఉంది కదా, ఆయన్నే ధ్యానం చెయ్యి. ఆ రోజంతా ఆయన్నే తలుచుకో, ఆయన్నే పూజించు, ఆయన్నే అర్చించు. నువ్వు ఉపవాసం చేసే శక్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఇస్తాడు. ఓ భీమసేన, తనను ఆరాధించే వారికి ఆ శక్తిని ఆయనే ఇస్తాడు. ఏ రకమైన సందేహం లేకుండా ఉపవాస వ్రతాన్ని ప్రారంభించు. ఆ భగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నీకు ఏ రకమైన సందేహం లేకుండా వ్రతాన్ని ప్రారంభించు అని హితవు చెప్పాడు. గురువుగారి మాటలు శిరసావహించి ఏకాదశి ఉదయం యమునా నది తీరాన చక్కటి రేవులో స్నానం చేసి లక్ష్మీనారాయణులను ఆరాధించి పురాణ శ్రవణం చేస్తూ తన్మయుడై ఆకలి దప్పులను మర్చిపోయేలా చేశాడు. ఈ రకంగా ఆకలి దప్పులు మర్చిపోయి వ్రతం చేశాడు భీముడు. దీనివల్ల విష్ణు భగవానుడి సాన్నిధ్యం పొందాడు. 11వ అధ్యాయం సమాప్తం.